సో హాయ్ గైస్, మంచు విష్ణు మన ప్రభాసనాన్ని ఘోరంగా అయితే మోషన్ చేసినని చెప్పొచ్చు. మన ప్రభాసన లుక్ ని చాలా ఘోరంగా ఫ్యాన్స్ అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రుద్ర ఈ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. మన మెహర్ నహమేస్ పెద్ద కళాకారణం తీసిన శక్తి మూవీలో సెకండ్ క్యారెక్టర్ మన జూనియర్ ఎన్టీఆర్ అన్నది రుద్ర. ఆ క్యారెక్టర్ ని ఈ క్యారెక్టర్ తో పోలీసుతో ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేసిరని చెప్పొచ్చు. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. మెహర్ రమేష్ తీసిన కళాకాండంని ఆ మూవీలో ఉన్న రుద్ర క్యారెక్టర్ ని ఇక్కడ రుద్దుతున్నారు మన ప్రభాసన మీద అని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు, మన ప్రభాసన లుక్ ని కావచ్చు, తన మూవీని కావచ్చు, చాలా అంటే చాలా ఘోరంగా నీచంగా అయితే ట్రోల్ చేస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు, రాధేశం కావచ్చు, ఆదిపురుష్ కావచ్చు, కల్కి కావచ్చు, చాలా అంటే చాలా పచ్చి బూతులు అయితే తిడతారని చెప్పవచ్చు. ప్రభాసన ఫస్ట్ లో కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ఆ లెవెల్లో అయితే డైరెక్టర్ అయితే తీస్తున్నారు. మరి చూడాలి మన భక్త కన్నప్పల్లో ప్రభాసన క్యారెక్టర్ ఏంటి, ఏ విధంగా ఉంటుందో. ఆ లుక్ చూస్తుంటే హెయిర్ విగ్గు పెట్టుకుని క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి సినిమాలో ఏ హీరో అయినా సరే విగ్గు పెట్టుకుంటాడు, కానీ కనిపించదు ఇది విగ్గు రా అని మనకి ఇక్కడైతే కనిపించదు. బట్ ఈ మూవీలో అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇది ప్రభాసనని సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, స్నాప్లో చాలా నీచంగా ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఆది పురుషుని ఏ లెవెల్లో ట్రోల్ చేసారో ఆ లెవెల్ అయితే ఈ లుక్ ని అయితే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మనం ఈ మూవీని స్కిప్ చేస్తే బెటర్. డే 1 100 కోట్ల గ్రాస్ వస్తుందా అంటే డౌటే. అస్సలకి 100 కోట్ల గ్రాస్ అయింది మామూలు విషయం అనుకుంటున్నారు, అస్సలకి రాదు. చెప్తున్నా కదా, అది ప్రభాసన ఉండని ఎవరైనా ఉండని, కానీ కంటెంట్ లో దమ్ముంటే, స్టోరీలో దమ్ముంటే డే 1 అయింది, 100 అయింది, 200 కోట్ల గ్రాస్ వచ్చినా మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడాలి మన భక్త కన్నప్పని మంచు విష్ణు గారు ఈ విధంగా తీసి ఉంటాడు డైరెక్టర్ తో. ఈగర్లీ వెయిటింగ్ ఈ ఫిల్మ్ కోసం. మరి మీరు ఏప్రిల్ 25th అయితే వస్తుంది, వెళ్ళండి థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రభాసన లుక్, క్యారెక్టర్, తన రోల్ ఏంటో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.